బలోపేతంపై సేనాని ఫోకస్ చేశారా? పల్లె స్థాయిలో పార్టీ జెండా పటిష్టంగా ఉండాలని పవన్ చెప్తున్నారా? నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కేడర్కు ఆదేశాలు జారీ చేశారా? అసలు సేనాని మాటలను ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారా? పార్టీ బలోపేతంపై గ్రామ స్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు చేసిన పనులేంటి? పవన్ ఎందుకు వారికి క్లాసులు తీసుకుంటున్నారు? ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సంచలనం సృష్టించిన జనసేన పార్టీ ఇప్పుడు తన తదుపరి వ్యూహానికి పదును పెడుతుంది. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలపడాలనుకుంటుంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చించారని చెబుతున్నారు. జనసేనకు తన బలం పెంచుకోవడానికి ఇదే మంచి సమయమని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమైతే రానున్న శాసనసభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీకి వాస్తవానికి పట్టణ నగర ప్రాంతాల్లోనే బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అంత పట్టు లేదన్నది వాస్తవం. 2024 జరిగిన ఎన్నికల్లోనూ ఎక్కువగా పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే పోటీ చేసి జనసేన విజయం సాధించింది. అయితే క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించుకోవాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరాలంటే అందుకు ఎమ్మెల్యేల సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే వారు తమ నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయిలో ఉన్న క్యాడర్ను కలుపుకొని పోతూ అక్కడ నాయకత్వాన్ని పెంచే బాధ్యతను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పుంజుకుంటే ఓటు బ్యాంకు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ భావన. ఇందుకు క్షేత్రస్థాయిలో నాయకుల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమీ సభ్యత్వాలు నమోదులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జరగాల్సి ఉంటుంది. కానీ జనసేన ఎమ్మెల్యేలు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారా అంటే ఒక రకంగా లేదనే చెప్పాలి. అయితే కేవలం ఎమ్మెల్యేలపైనే ఆధారపడితే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని, అందుకే పవన్ కళ్యాణ్ నేరుగా అయినా లేకపోతే మరొక ఇన్ఛార్జితోనైనా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయవచ్చంటున్నారు. లక్ష్యాలను నిర్దేశించడం వరకు బాగానే ఉన్నప్పటికీ వాటిని సాకారం చేసుకునే విషయంలో తడబాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఆ దిశగా ప్రయత్నిస్తారా లేదా అన్నదే చూడాలి.